ఈ ముష్కరులు చివరికి ప్రజాస్వామికవాదులు ప్రజల కోసం పనిచేసేటువంటి కమ్యూనిస్టు నాయకులపై కూడా దాడులు కొనసాగిస్తున్నారు. తలలకు వేలకొట్టినటువంటి సంస్కృతి ఇవాళ మన దేశంలో చూస్తున్నాం. నాటి యుగాల నాటి సాంప్రదాయాలకు భారతదేశాన్ని వెనక్కు తీసుకెళ్లాలనేటువంటి మతోన్మాద శక్తుల్ని ఆగడాన్ని యావత్ ప్రజాస్వామికవాదులందరూ కూడా ఖండించాల్సినటువంటి సమయం ఆసనమైంది. ఆంధ్రదేశంలో ప్రత్యేకించి ప్రత్యేక హోదా పేరుతో ఈ రాష్ట్రంలో బీజేపీ రాష్ట్రపతి అందరినీ కూడా మోసం చేసింది. 3 సంవత్సరాల పరిపాలన అని చెప్పి నరేంద్ర మోడీ, 3 సంవత్సరాల పరిపాలన అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రచార ఆర్భాటాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ సందర్భంలో భాగంగా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం మిత్రపక్షం వీటికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత, నైతిక బాధ్యత వారిపైన ఉందనేటువంటిది ఈ సందర్భంగా క్లియర్ చేస్తున్నాం. అందువల్ల ఈ రోజున సీతారామేశ్వరటువంటి దాడిని యావత్ ప్రజాస్వామికవాదులు, ప్రజాస్వామ్య శ్రేయోభిలాషులు భవిష్యత్తులో భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం, బహుళత్వమే జాతీయమని, బహుళత్వమే భారతీయతని చెప్పినటువంటి మన దేశంలో ఇటువంటి హిందుత్వ వినాదంతో మతోన్మాదులు సాగిస్తున్నటువంటి దాడుల్ని ఖండిస్తూ సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారామేశ్వర దాడిని యావత్ ప్రపంచమంతా కూడా ఖండించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ సెలవు.